అన్న కేసీఆర్ పాలనకు వచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏమి? రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనలైజ్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి పార్టీ. కేసీఆర్ పార్టీ మొన్న ఉద్యమంలో వచ్చినటువంటి పార్టీ, ఉద్యమం ద్వారా వచ్చినటువంటి పార్టీ. కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ ఒకడు ఉద్యమం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఉద్యమం చేసింది. ఆ ఉద్యమంలో 1250 మంది ఆత్మ బలిదానం చేసుకుని చనిపోయారు. చనిపోయిన కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు. హరీష్ రావుకు అగ్గిపుల్ల దొరకకపోతే తీసుకొచ్చి ఇంకోనట్టు పెట్టి చంపాడు. అటువంటి కుటుంబం వాళ్ళది. సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ ఇస్తే నా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గాడా. 10 ఏళ్ళు నిలువున శవాలను దొక్కి శవాల మీద వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ ప్రజలకు మేలు చేసిన మనం చేసిన. సరే, ఉద్యమంలో చనిపోయిన 1250 మంది కుటుంబాలకు ఏమన్నా న్యాయం చేసిండా? ఏ రోజన్నా కుటుంబాల గురించి ఆలోచన చేసిండా? ఎంతసేపు దగా మాటలు చెప్పడం, మామ, అల్లుడు, కొడుకు, కూతురు ఉద్యోగాలు వాళ్ళింటనే వచ్చినాయి తప్ప వేరే ఎవరికన్నా ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళకి ఎక్కడ నచ్చిందా? మరి శ్రీకాంతాచారి తల్లిని తీసుకుపోయి ఎక్కడ పోటీ చేయించాడు? ఎందుకు ఆమెకు నామినేట్ పదవి ఇవ్వలేదు? ఎందుకు ఎమ్మెల్సీ చేయలేకపోయాను? ఎందుకు డంపి క్యాండిడేట్ పెట్టి ఆమె నిలబెట్టలేకపోయాను? తీసుకోపోయి హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేయవచ్చు. అంటే నీ ఉద్దేశం ఏంటిది? వీళ్ళు రాకూడదు, శ్రీకాంతాచారి తల్లిని ఏ విధంగా ఓడించాలని నువ్వు పెట్టినటువంటి వ్యక్తివి. ఇవాళ నువ్వు రాజకీయంగా మాట్లాడే నైతిక బాధ్యత కేసీఆర్కు లేదు. కేసీఆర్ 10 ఏళ్ళు చేసి పుట్టి గ్రామ పంచాయతీలు చేసి గ్రామాల తన్నుకునే స్థాయికి తీసుకొని వచ్చింది. ఆ గ్రామాలలో ఫండ్ లేదు, మేజర్ గ్రామ పంచాయతీలు కావు, ఆ గ్రామాలలో బడ్జెట్ లేదు, ఏమీ లేనటువంటి గ్రామ పంచాయతీలు చేసి గ్రామాలలో ఇలా ఎలక్షన్లో తన్నుకొని వచ్చేటటువంటి అవకాశాలను తీసుకొచ్చినప్పుడే కేసీఆర్. ఇంతకంటే ఎక్కువ కేసీఆర్ ఘన చరిత్ర ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు కేటీఆర్ మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు మేమే పొందుతామని కేటీఆర్ అంటుండ్రు. దానికి మీ సమాధానం? 17 తారీఖు అయితే తెట్టతేలం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు ఏమిటో ప్రజలందరూ చూస్తారు. ఇవాళ సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇలా ఇందిరమ్మ చీరలు కావచ్చు, ఒక్కొక్కటి ఏది కూడా తూజా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఒక్కరిని చెప్పగలండి, వాళ్ళు బతుకమ్మ చీరలు అని చెప్పి కిలోల లెక్క జోకి చీరలు తీసుకొచ్చి ఇస్తే అవి ఎవరు కూడా కట్టుకోలే. చిలకల పందులు రాకుండా అడ్డం కట్టడానికి పనికొచ్చినాయి తప్ప మరి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. ఇదే రాష్ట్రంలో చేనేత కార్మికులకు పని కల్పించి నాణ్యమైనటువంటి చీర, పట్టు చీర లాంటి క్వాలిటీని తీసుకొని వచ్చి ఇలా మహిళా తల్లులకు ఇస్తే మహిళా తల్లులు ఎంత ఆనందపడతా ఉన్నారు ఆ చీరలు కట్టుకొని. ఆ చీరలకు, కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలకు ఎంత వ్యత్యాసం ఉంది. ఈరోజు ప్రతి అక్క, ప్రతి చెల్లి చీర కట్టుకున్న వాళ్ళు ఎంతో ఆనందంగా ఇందిరాగాంధీ లాగా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉన్నారు. అయితే మీ సర్పంచ్ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలనుకుంటున్నారు? మీ వ్యూహాలేంటి? కడతాల గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టరు, 24 గ్రామ పంచాయతీకి మండలైనటువంటి హెడ్ క్వార్టర్ కడతాల గ్రామ పంచాయతీ. ఈ కడతాల గ్రామ పంచాయతీలో రాయికంటి బుచ్చపతి అనే వ్యక్తి ఇంతకు మొదలు 2 సార్లు వార్డు మెంబర్గా పనిచేసి అన్ని కమ్యూనిటీలల్లో, అన్ని కులాలల్లో రాయికంటి బుచ్చపతికి మంచి పేరుంది, మంచి వ్యక్తి. పిలిచితే పలికేటువంటి రాయికంటి బుచ్చపతిని ఒక పేరు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉన్నది ఈ గ్రామంలో. అటువంటి వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది. ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి అవ్వ ఇలా రాయికంటి బుచ్చపతికి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళే మాకు ఎదురు చెప్తా ఉన్నారు. మేము గ్రామాలలో వెళ్తే, ఊర్లో వెళ్తే, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా మీరు తిరగవలసిన అవసరం లేదన్నా, ఓటు బుచ్చపతికి కన్ఫర్మ్ అయిపోయింది, ఎవడని డబ్బులు ఇచ్చినా ఓటు బుచ్చపతికి వేసి గెలిపించుకుంటామనే మాట మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని వార్డులు కూడా
ఏకగ్రీవం అవుతున్నాయి. ఇప్పుడు ఒక 5వ వార్డు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా 1-2 వార్డులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. బుచ్చపతిని తప్పకుండా గెలిపించుకుంటారు, ఆశీర్వదిస్తారు. ప్రజలంతా కూడా బుచ్చపతి ఎంబడే ఉన్నారు. మేము వద్దన్నా కూడా బుచ్చపతికి ఓటేసే పరిస్థితి ఉన్నది గ్రామాల్లో. ఓకే, థ్యాంక్ యూ.